వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కవిత వర్సెస్ రేవంత్, అసలు కవిత ప్లాన్ ఏంటి అంటూ కూడా మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కవిత వర్సెస్ రేవంత్ అని మనం టైటిల్ కాయిన్ చేయడానికి ఒక కాజ్ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆర్ఎస్ వైపు నుంచి ఆ స్థాయిలో చర్చ అయితే జరుగుతోంది. రేవంత్ రెడ్డిని డే 1 నుంచి కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోతుందో అంటూ కూడా స్టార్టింగ్లో కామెంట్స్ చేస్తూ వచ్చారు. కనీసం ఒక గ్రేస్ పీరియడ్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక అట్ ద సేమ్ టైం తాను ఓడిపోయిన తర్వాత కేవలం అధికారంలో ఉంటేనే నేను అసెంబ్లీకి వెళ్తా అన్నట్టుగా అధికారాన్ని కోల్పోయాక ఆయన కేసీఆర్ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఇక ఫామ్ హౌస్లో పడి ఆయన కాలువేరు కొట్టుకున్నారు. రేవంత్ పరామర్శించారు, చంద్రబాబు నాయుడు పరామర్శించారు, అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యే ఆయన సంతకం చేసి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడ అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి సవాల్ చేసినా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. మరోవైపు చూస్తే ఆయన తరపున అటు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తూ ఉంటే ఇటు హరీష్ రావు ప్రత్యక్షంగా అటు అసెంబ్లీ లాంటి చోట ఫైట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ వైపు నుంచి మాత్రమే ఇక బీఆర్ఎస్లో మిగతా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, సీనియర్ నేతలు ఉన్నారు. ఎక్కడా కూడా ఒక కౌంటర్ ప్రొడక్ట్ అయితే రేవంత్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎటు చూసినా కూడా కేటీఆర్ అండ్ హరీష్ రావు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో కవిత విషయానికి వచ్చినట్లయితే లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత అరెస్ట్ అయ్యారు ఎంపీ ఎన్నికల కంటే ముందు. అయితే ఆ సెంటిమెంట్ బీజేపీకి కలిసి వస్తుంది, ఓవర్ ఫ్లో అవుతుంది బీజేపీ అనుకున్నప్పటికీ కూడా బట్ ఆ దిశగా జనం అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. స్వాతంత్ర సమరయోధులలాగా ఆమె జైలుకి పిడికిలు బిగించి వెళ్ళిన తీరు కానీ, అదే పిడికిలు బిగిస్తూ బయటకు వచ్చిన తీరు కానీ తెలంగాణ సమాజాన్ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. తెలంగాణ ప్రజల్ని అణగదొక్కుతున్నారు ఈ అరెస్టుతో అన్నంతగా ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఎక్కడా తెలంగాణ సమాజం కవిత అరెస్టును ఓన్ చేసుకోలేదు. లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలంగాణ సమాజం కూడా నమ్మడం జరిగింది. అందుకే ఆ స్థాయిలో ప్రొటెస్టులు, హడావిడి, బీఆర్ఎస్ ఎంత ప్లాన్ చేసినా ఏది వర్కౌట్ కాలేదు. ఈరోజు కవిత జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆమె రిలీజ్ అయ్యి కూడా 3 నెలలుగా వస్తుంది. ఎక్కడ కవిత పార్టీలో అంత సీరియస్గా మాట్లాడుతున్న పరిస్థితి కానీ, ఆమె తరపున అటు కేటీఆర్ కానీ ఇటు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏదైనా విషయంలో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి కానీ మనం చూడం. పూర్తిగా డిమోరలైజ్ అయిపోయి ఉన్నారు. కవిత అరెస్ట్ గురించి ఎక్కడ మాట్లాడితే తాము డిఫెన్స్లో పడతామన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక ట్విస్ట్ ఏంటంటే కవిత అన్ని రోజులు జైల్లో ఉంటే కేసీఆర్ ఆమెను కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. అసలు కవిత అరెస్ట్ అంటేనే కేసీఆర్ ఉలిక్కి పడతా ఉన్నారు, ఎక్కడ అది తనకు ఒక బూమరాంగ్ అవుతుందో అని. నిజంగా అది బూమరాంగ్ లాంటి ఇష్యూనే. వెయిట్ చేస్తూ వచ్చారు. కవిత రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 నెలలుగా తను పార్టీలోకి ఏదో కీలక పదవి ఇస్తారేమో, పార్టీ కోసం పనిచేద్దాం, పార్టీ తరపున వాయిస్ వినిపిద్దాం, మళ్ళీ తన పొలిటికల్ కెరీర్ని మళ్ళీ రూట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అని చాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అటు హరీష్ రావుని ఇటు కేటీఆర్ని ముందు పెట్టి కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు కానీ ఎక్కడ తన కూతురుని ముందు పెట్టి రాజకీయాలు చేయట్లేదు. ఎక్కడ కవితను ముందుకు తీసుకొస్తే ఎక్కడ లిక్కర్ మాఫియా కేసు తెర మీదకి వస్తుంది, కవిత జైలుకి వెళ్ళి వచ్చిన అంశం తనకు ఒక బ్యాడ్ మార్క్గా మారుతుందని కేసీఆర్ భయపడుతూ ఉన్నారు నిజంగానే. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మనం చూస్తే కవిత ఏకంగా తిరుగుబాటు జెండా ఎగరేయడానికి సిద్ధమైనట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే. ఎందుకంటే కవిత సోలోగా ఫైట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మీద గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగానో సోషల్ మీడియా వేదికగానో అటు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఇష్యూలు ఆవిడ మాట్లాడుతూ వస్తున్నారు. అటు హరీష్ అండ్ కేటీఆర్ కంటే ఎక్కువగానే కవిత కొన్ని ఇష్యూల మీద మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో వాళ్ళు చేసిన బీఆర్ఎస్ రూపొందించిన విగ్రహాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారో అప్పుడు ఆ విగ్రహం కవితలాగా ఉందనే విమర్శలు కాంగ్రెస్ ఎలా చేసిందో ఇప్పుడు ఈ విగ్రహం సోనియా గాంధీ లాగా ఉందని కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి అంటూ కూడా అండ్ కాంగ్రెస్ తల్లి అంటూ కూడా ఒక విమర్శలు చాలా సీరియస్గా బీఆర్ఎస్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అటు హరీష్ రావు అండ్ దాన్ని ఇటు కేటీఆర్ కంటే ఈ ఇష్యూని కవితని ఇక్కడ ఓన్ చేసుకున్నారు. ఆవిడ చాలా హడావిడిగా మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో మేము పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటూ కూడా ఆమె రేవంత్ రెడ్డికి సవాల్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజును చూసినట్లయితే జగిత్యాల లాంటి చోట్ల 22 అడుగుల పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం చేసేందుకు ఆమె లేటెస్ట్గా భూమి పూజ కూడా చేశారు తన అనుచరులతో కలిసి. ఇక్కడే మనకు ఒకటి అర్థమవుతోంది, అగ్రెసివ్గా ఆమె రూట్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గ్రౌండ్లోకి. ఇప్పుడు దాకా జైలు భయంతోనో అరెస్ట్ అయిన ఒక మచ్చ తన మీద ఉందనే భయంతోనో ఆమె కొంచెం హోల్డ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ తల్లి రూపంలో రేవంత్ తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే మార్పు రూపంలో నిర్ణయం ఏదైతే ఉందో అది తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఆవిడ. గతంలో జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు. జాగృతి పేరుతోని తెలంగాణ సంస్కృతి మీద దాడి అని విమర్శలు
విమర్శలు వస్తున్నా తనకుంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీని అయితే ఆమె క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఎంపీగా పనిచేశారు, ఓడిపోయారు ఎంపీగా, మళ్ళీ ఎమ్మెల్సీని కూడా ఇవ్వడం జరిగింది. అలా అనేక పదవులు కూడా అనుభవించారు. కానీ బట్ తెలంగాణ జాగృతి అనేది కవితకి తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఫస్ట్ ఐడెంటిటీ. ఆ క్రమంలోనే ఈ రోజున అదే సీన్ కంటిన్యూ చేస్తూ ఈరోజు ఆమె రేవంత్ రెడ్డి ఒక అస్త్రాన్ని అయితే అందించారనుకోవాలి తెలంగాణ తల్లి రూపంలో, తెలంగాణ తల్లి మార్పు రూపంలో. బట్ కాంగ్రెస్ వైపు నుంచి చెప్తున్న కాజ్ కన్విన్సింగ్గానే ఉంది. బట్ అదే విషయాన్ని మాత్రం ఇక్కడ కవిత తన పొలిటికల్ మళ్ళా రీవ్యాంప్ కావడానికి అయితే వాడుకుంటా ఉన్నారు. అందుకే రూట్ లెవెల్లోకి, ఎందుకంటే ఈరోజు కవిత విగ్రహాన్ని పెడతానంటేనో, ఊరూరా విగ్రహాలను పెడతామంటేనో కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. యాజ్ యూజువల్గా ఎప్పుడైతే కాంగ్రెస్ అడ్డుకుంటా ఉందో పోలీసులను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తే అధికారులని, ఇటు కవిత జనంలో ఒక ఎక్స్పోజర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది తనకు అనుకూలంగా ఆమె మార్చుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ని వదిలిపెట్టైనా తన ఓన్గా తన పందాలో తను వెళ్ళే ఒక ఛాన్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఆవిడ. అందుకే ఈ రోజున అటు హరీష్ రావు అసెంబ్లీ కంటే బయటకంటే, ఇటు కేసీఆర్ సోషల్ మీడియా, కేటీఆర్ లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కంటే, మిగతా బీఆర్ఎస్ నేతలు ఏమన్నా ఫైట్ చేస్తున్న అంశాల కంటే కవిత తీసుకున్న ఒకే ఒక ఇష్యూ ఈరోజు బీఆర్ఎస్లోని, అది కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోని కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంది. గతంలో మనం చూసినట్లయితే కూడా రేవంత్ రెడ్డికి కవితకి ఫైట్ జరిగిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆ రోజున టీడీపీలో ఉన్నారు. ఏదైతే అదుర్స్ లాంటి సినిమా విషయంలో కూడా ఆమె వ్యవహరించిన తీరు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి దానికి వ్యతిరేకంగా మాట్లాడిన తీరు కూడా అప్పట్లో చాలాసేపు చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఎక్కువగా రేవంత్ రెడ్డి కేసీఆర్ను, కేటీఆర్ను టార్గెట్ చేసినంత స్థాయిలో ఎప్పుడు కవితను అంత స్థాయిలో ఆయన టార్గెట్ చేసిన సందర్భం చాలా తక్కువ. ఈవెన్ కవిత అరెస్ట్ అయిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా సంయమనం పాటిస్తూ వచ్చారు. కవిత మీద సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ వేసిన సమయంలో కూడా అది ఒక బీజేపీ పొలిటికల్ స్టంట్ లాగా మాత్రమే ఆయన వర్ణిస్తూ వచ్చారు రాజకీయాల్లో, ఏదైతే రాజకీయ ప్రచారంలో. కానీ ఎక్కడ ఆమెను ఆ స్థాయిలో టార్గెట్ చేసే సిచ్యువేషన్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు కవిత అదే రేవంత్ తత్వాన్ని ఆమె ఒక ఛాన్స్గా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి మార్పు అనే అంశాన్ని పట్టుకొని జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టు ప్రతిరోజు రేవంత్ రెడ్డిని ఈ ఇష్యూ కేంద్రంగానే ఆమె కార్నర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చూసినట్టయితే రేవంత్ రెడ్డి వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. కవిత ఇష్యూలో కావచ్చు, కవిత తీసుకున్న ఇట్లాంటి ఒక ఇష్యూ తెలంగాణ తల్లి మార్పు విషయంలో ఆమె చేస్తున్న హడావిడి కావచ్చు, పాత తెలంగాణ తల్లిని మళ్ళీ పునరుద్ధరించాలంటూ కూడా ఆమె జనంలోకి వెళ్తున్న తీరు కావచ్చు, అసలు ఏం జరుగుతుంది అని వెయిట్ అండ్ సీ పాలసీలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు నిన్నటి వరకు మనం చూస్తే హరీష్ వర్సెస్ రేవంతను, కేటీఆర్ వర్సెస్ రేవంతను అన్న సీన్ మనకు కనిపిస్తూ ఉండేది. ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా రేవంత్ రెడ్డి వర్సెస్ కవిత అన్న సీన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ ఈక్వేషన్స్ కానీ, ఈ వెండట్టా కానీ తెలంగాణ రాజకీయాల్లో కవిత భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తుంది, ఏ మలుపు తిప్పుతుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.